విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనంతా గ్రహించాలి. ఇంకోటి గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే ప్యాకేజ్ ఇచ్చాక కాదు చాలా మంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి నేనైనా వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారి కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించి కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని అధికారులను తగ్గించాలి, అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్ లో ఎవరైతే ముందుకొచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి పైకి తీసుకురావాలి, రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్ కు వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పర్థం లేని ప్రకటనలు చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మీరు కోరుకునేవారైతే, విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాహిత్యం. కాబట్టి అటువంటి ప్రకటనలు మానుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. విన్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకులు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడిన మాటలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భవిష్యత్తులో ఎటువంటి డోకా లేదు ఆయన చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇదే శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్లో ఏం చెప్పారు 2 నెలల క్రితం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 100% కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది అని ఒక రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు పాడి త్రినాథ్ లాంటి కార్మిక నాయకులు అడిగిన ప్రశ్నకు దీపం నుంచి ఏం సమాధానం వచ్చిందంటే, ఇప్పటికీ కూడా 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని స్పష్టంగా చెప్పారు. మరి శ్రీనివాస్ వర్మ గారు ఒక మంత్రిగా ఉండి, బాధ్యత గల మంత్రిగా ఉండి పార్లమెంట్లో ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడితే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఆయన చెప్తున్నారు ఈ ప్యాకేజీ అనేది మేము ఇచ్చి దీన్ని ఆదుకోవడానికి ట్రై చేసాము అని చెప్పి. అంతేకాదు గత 10 ఏళ్లలోనూ కూడా ఏ ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాలేదు, మేమే చాలా ధైర్యంగా వచ్చాం, అది కూడా కుమారస్వామి గారిని నేను ఒప్పించి నేను తీసుకొచ్చాను, దీన్ని ఎలాగైనా బాగు చేయాలని నేను చెప్పాను. మరి ఈ నిర్ణయం తీసుకున్నది 2021లో నిర్ణయం తీసుకున్నది ప్రైవేటైజేషన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? మరి ఈ 10 ఏళ్లలో ఉన్నది బీజేపీ మంత్రులు కాదా? మరి ఎవరూ రాలేదు, సాహసించలేదు, నేనే సాహసించానంటే దాని అర్థం ఏంటి? ఏం చేసుకోవాలి అంటే మీరు ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయడానికి చేసిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మంత్రి రాలేదంటే వాళ్ళ వారికి ధైర్యం లేదు,
నాకు మాత్రం ధైర్యం ఉంది, నేను తెలుగువాడిని కనుక నేను ప్రైవేటైజ్ చేసేసేటప్పటికి నేను ఎలాగైనా నేను ఇందులో భాగం పంచుకుంటానని తెలుగు ప్రజలకు ద్రోహం చేసే మంత్రిగా మీరున్నారా? ఇంతమంది తెలుగు వాళ్ళ ఎంతో పోరాటం చేసి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని మీ చేతుల మీద ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఏంటి? 14,440 కోట్లు. అందులో ₹1 అయినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడవడానికి ముడిసరికి ఉపయోగించారా? లేదు కదా. 6,000 కోట్లు బ్యాంకులకి రీపేమెంట్ చేశారు. అలాగే మీ కాంట్రాక్టర్లకి, అంటే మీ కాంట్రాక్టర్లు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, కాంట్రాక్టర్లు ప్రభుత్వం ప్రోత్సహించింది కనుక మీ కాంట్రాక్టర్లు అని చెప్తున్నా. మీ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బాకీలు ₹1,000 కోట్ల ఈ అమౌంట్లోంచి తీసి జమ చేశారు కదా. అలాగే 500 కోట్లు వీఆర్ఎస్కి కూడా ఈ అమౌంట్లోంచి ఇచ్చారు కదా. అలాగే జిఎస్టీకి కట్టడానికి కూడా ఈ అమౌంట్ను ఉపయోగించారు కదా. పిఎఫ్ కట్టడానికి కూడా ఈ అమౌంట్ను ఉపయోగించారు కదా. మరి ఎన్ని చేసి మీరు ముడిసరుకు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదే. మీరు 33,000 కోట్లు మొత్తం అప్పు ఉంది స్టీల్ ప్లాంట్కి. మొత్తం 33,000 కోట్ల రూపాయలు అడిగారు. ఏమి మీరు 16 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు కంపెనీలు బ్యాంకులకు చెల్లించాల్సిన భారీ మొత్తాలను మీరు రద్దు చేయలేదా బీజేపీ ప్రభుత్వం? మరి అక్కడ 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినప్పుడు ఇక్కడ 33,000 కోట్ల రూపాయలు సహాయం అందించడానికి కేంద్రానికి ఏమి ఇబ్బంది? అది తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇక మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే భారం తగ్గించడానికి అని చెప్పారు. అంటే ఈ భారం తగ్గించడానికి ఎంతసేపు కూడా మీరు ఎంప్లాయీస్, చిన్న చితక ఎంప్లాయీస్, చిన్న కాంట్రాక్ట్ కార్మికులు, లేకపోతే మామూలుగా రెగ్యులర్ ఉద్యోగులు, వీళ్ళు కడుపు కొట్టడానిక మీరు ఇంత చేస్తున్నది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరే ఇన్ని వేల ఉద్యోగాలు ఎలా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు, 1,500 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని తీసేశారు. అంటే అందరినీ కూడా నిరుద్యోగులను చేసేసి మీరు ఇది అభివృద్ధి అని చెప్పదలుచుకున్నారా? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? తర్వాత మీరు మళ్ళీ ఈ ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంట్లో ఒకలాగాను ఇక్కడ ఒకలాగా మాట్లాడితే అది జనం ఏమి తెలివి తక్కువలు గొర్రెలు అనుకుంటున్నారా? మీరు జనం అర్థం చేసుకోలేరా? మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే ఒకే మాట మాట్లాడితే అది సబుగా ఉంటుంది. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉండి తెలుగు ప్రజల గుండెల మీద తన్నేస్తే ఇది ఎంత ఘోరమైన పనో మీరు ఒకసారి ఆలోచించుకోండి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని అవసరమైన మేర కన్నా ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ మేరకు నేను ఇందాక మాట్లాడింది పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి. కొంతమందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయవలసినటువంటి అవసరం కనపడింది. ఏది చేసినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం. మన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు మీరు మళ్ళీ విన్నారు కదా కాంట్రాక్ట్ కార్మికుల గురించి. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు బాగుపడటం కోసం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంటు భవిష్యత్తు బాగుండాలని, అంటే ఒక స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బాగోవాలని 5,000 మంది కార్మికుల్ని ఇక్కడ తీసేసి మన తెలుగు వాళ్ళని ముఖ్యంగా అందులో భూములు ఇచ్చిన నిర్వాసితుల్ని తీసేసి ఈవేళ బీహార్ నుంచి, తర్వాత జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, యూపీ నుంచి అనేక వేల మంది కార్మికులను తీసుకొచ్చి ఇక్కడికి ప్లాంట్లో డంప్ చేస్తున్నారు. మరి మన తెలుగు కార్మికులు, ఆంధ్రప్రదేశ్కి చెందిన కార్మికులు చేసుకున్న పాపం ఏంటి? ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు చేసుకున్న పుణ్యం ఏంటి? అంటే మీరు ఒక పక్క పార్టీ మన ప్లాంట్ శ్రేయస్సు కోసం చాలా మేము బాగా కష్టపడుతున్నాం, అందువల్ల ఎక్సెస్ స్టాఫ్ ఉన్నారు కనుక 5,000 కాంట్రాక్ట్ కార్మికులు తీసేసామని చెప్తున్నారు నిర్భయంగా. మరి వీళ్ళందరూ ఎలా బతుకుతారు? వీళ్ళని తీసేసి అంటే వాళ్ళ ప్లాంట్ బాగుపడుతుందని మీరు చెప్తున్న మీరు ఈవేళ ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది కార్మికుల్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది తెలుగు ప్రజలందరినీ కూడా వేధిస్తున్న ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పాలి. అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేషన్ నిర్మించడం జరిగింది. కానీ అది నిర్మించాక అసలు ఆ 3వ
బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తే ప్రారంభం కాలేదు. అంటే ఉత్పత్తే ప్రారంభం కానటువంటి ఫర్నేస్ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి. అయితే మనం ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది, రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వాడు 3 BFలు కూడా పనిచేస్తున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా వినియోగంలోకి తెచ్చాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్, అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకు వెళ్ళాం. గత మార్చిలో ఏప్రిల్ మే జూన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది. కాబట్టి రాబోయే 2 రోజుల్లో 3 BFలు పూర్తిగా పనిచేస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో, ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రిగా ఉన్న మీరు వాస్తవాలని మాట్లాడలేదు. అసలు గత ప్రభుత్వంలో అవసరం లేకపోయినా సరే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అది పనిచేయడం మానేసింది, దాన్ని వినియోగించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మేము పునరుద్ధరించామని మీరు చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఒక కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు అది. ఎందుకంటే వాస్తవాలు తెలిసిన వాళ్ళు నివ్వెరపోతారు, ఇలాంటి వాళ్ళ మాకు కేంద్ర మంత్రిగా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే 2018లో రికార్డు స్థాయిలో, అంటే నవంబరు 2018 డిసెంబరు 27వ తారీఖున ఒక్కరోజునే 9,040 టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేసి BF3 రికార్డు సాధించింది. ఎందుకంటే BF3 బ్లాస్ట్ ఫర్నేస్ని 2012లోనే, అంటే మీ ప్రభుత్వం రాకముందే 2012 ఏప్రిల్ 24వ తేదీన బ్లాస్ట్ ఫర్నేస్ 3 ప్రారంభమైంది, ఉత్పత్తి ప్రారంభించింది. 2018లో రికార్డు సాధించింది. 2018 నవంబర్లో 2,35,000 టన్నులు ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇలాంటి రికార్డులన్నీ కూడా బ్లాస్ట్ ఫర్నేస్ 3కి ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. మీరు అవన్నీ మర్చిపోయి మా ప్రభుత్వంలోనే మేము పునరుద్ధరించాం అని చెప్పి ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తున్నాయి అని చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తోంది. అంతేకాదు 2018లో రికార్డు సాధిస్తే బీజేపీ ప్రభుత్వంలోనే 2020 ఏప్రిల్ నెలలో బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆగిపోయింది. దాదాపు 9 నెలల పాటు అది ఆగిపోయినా సరే అది దాన్ని మళ్ళీ దాన్ని రన్ చేసే విషయంలో అశ్రద్ధ చూపించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆగిపోవడానికి కారణం ఎవరు అంటే మీరు అత్యంత ప్రేమతో తీసుకొచ్చిన ఇన్ఛార్జ్ CMD సక్సేనా ఆపరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడే విశాఖపట్నం ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అతన్నే మొయిల్ నుంచి తీసుకొచ్చి ఇన్ఛార్జ్ CMDగా మీరు సక్సేనాను పెట్టారు. సక్సేనా హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ విషయం అతన్ని గతంలో కూడా ఆయన ప్రూవ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి కారకులయ్యారో మళ్ళీ అతన్నే మీరు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ భావిస్తారు. 9 నెలల పాటు మళ్ళీ పునరుద్ధరణ కాలేదు. 2020లో 2022లో మళ్ళీ ఆగిపోయింది. 2 సంవత్సరాలు మళ్ళీ పునరుద్ధరణ కాలేదు. అది కూడా మీ ప్రభుత్వంలోనే, బీజేపీ ప్రభుత్వంలోనే జరిగింది. మరి మూడోసారి 2024 సెప్టెంబర్లో ఆగిపోయింది. సెప్టెంబర్లో ఆగిపోయిన తర్వాత మళ్ళీ మొన్న 2025 మన జూన్ 27న పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరించడం కూడా మీరు ఏ విధంగా చేశారు? ఇప్పుడు కూడా మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే మీరు దీనికి కావాల్సిన ముడిసరుకు రోజుకి NMDC నుంచి 8 ర్యాకులు రావాల్సింది మన ఒప్పందం ప్రకారం. కానీ రోజుకి 4 ర్యాకులే వస్తున్నాయి. అంటే దీనివల్ల సెంట్రల్ ప్లాంటు ఉత్పత్తి సగానికి పడిపోయింది, కోకవన్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. అన్నీ కూడా సగానికి పడిపోతే పూర్తి సామర్థ్యంలో మీరు 3 బ్లాస్ట్ ఫర్నేస్ని ఎలా నడుపుతారు? కొంచెం జనాలకి ఆ అర్థమెటిక్స్ అన్నీ కూడా మీరు వివరిస్తే చాలా సంతోషపడతారు. అంటే సగం మెటీరియల్ ఇచ్చి పూర్తిగా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా చెప్తారు?
ఇది పక్కదారి పట్టించడం కదా. ఈ విధంగా బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతున్న వాస్తవాలు ఇవి. కానీ మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని చేశాము అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని దయచేసి ఒక కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న మీరు ఇలా మాట్లాడితే నవ్విపోతారు జనం. మీరు తెలుగు ప్రజల గుండెల మీద తంతున్నారు అనే విషయం మీరు గుర్తు చేసుకోండి. ఒక తెలుగు ప్రాంతానికి చెందిన ఒక కేంద్ర మంత్రిని ఉక్కు శాఖ అని ఒకటి ఇచ్చి మీకు తెలుగు వాళ్ళ కళ్ళని తెలుగు వాళ్ళ చేత పొడిచేటట్టు చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ హయాంలోని ఈ ప్లాంటు గనక ప్రైవేటైజేషన్ జరిగితే దాన్ని 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా క్షమించరనే విషయాన్ని అర్థం చేసుకోండి.